నమస్తే, నేను ఆదిత్య. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి దేవరా పార్ట్ 1 ఎట్టకేలకు రిలీజ్ అయింది. సో మరి ప్రేక్షకులతో పాటు చాలా మంది ఫ్యాన్స్ అండ్ సినీ ప్రియులందరూ కూడా కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్నటువంటి దేవరా మూవీపై భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు. సో మరి గతంలో రిలీజ్ అయినటువంటి మూవీకి సంబంధించినటువంటి సాంగ్స్ అవ్వచ్చు, లేకపోతే మూవీకి ఉన్నటువంటి ట్రైలర్ అవ్వచ్చు, మనం చూసాము. సో వాటిని చూసుకొని మూవీకి కావాల్సినంత హైప్ అయితే వచ్చిందని చాలా మంది భావించారు. సో మరి ఎట్టకేలకైతే మూవీ అయితే రిలీజ్ అయింది. మరి మూవీ రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియా వేదికగా వారి అభిప్రాయాల్ని ఎక్స్ వేదికగా కొంతమంది పంచుకుంటున్నారు. సో ఈ మూవీకి సంబంధించి కొంతమంది సినీ ప్రియులు వారి అభిప్రాయాలను ఏ విధంగా వ్యక్తపరిచారు అనే అంశాన్ని ఒక్కసారి మనం స్క్రీన్ మీద చూద్దాం. సో ముందుగా చూసుకున్నట్టయితే వెంకీ రివ్యూస్ కి సంబంధించినటువంటి ఎక్స్ వేదికగా పోస్ట్ చేసినటువంటి రివ్యూ చూసుకుందాం. ఒకటి, దేవరా ఏ పాసిబుల్ యాక్షన్ డ్రామా విత్ ఏ గుడ్ ఫస్ట్ హాఫ్ బట్ సెకండ్ హాఫ్ that was dragged in parts till the pre-climax, and Koratala showed a lot promises in his writing. Is the first half and set up the story will, however, the second half and should be a riser and become a too predictable after a point. And NTR give a terrific performance and is carried this one on his shoulders, and Anirudh is the lifeline of the movie and has done very well in terms of music. So film has some super blocks, but at the same time blocks that had below per execution and ends of the satisfactory watch that can be given a try, and rating వచ్చేసి 2.75 అవుట్ ఆఫ్ 5. సో ఈ రివ్యూ మనం చూసుకున్నట్టయితే ఒకసారి ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది అండ్ సెకండ్ హాఫ్ కూడా కొంచెం ల్యాగ్ అనిపించింది. అండ్ ఎన్టీఆర్ సినిమా మొత్తాన్ని తన భుజాల మీద వేసుకొని తన పెర్ఫార్మెన్స్ అంటే మనం ఎప్పుడు మాట్లాడుకునే విధంగానే టెర్రఫిక్గా ఉందని చెప్పొచ్చు. అండ్ అనిరుద్ధ్ మూవీ అయితే అనిరుద్ధ్ సంగీతం కూడా చాలా అంటే చాలా బాగుంది. బట్ కొరటాల శివ మాత్రం ఏదైతే ప్రామిసెస్ చేశాడో అవి ఏదైతే ఎలిమెంట్స్ నేను ఇలా ఇవ్వగలుగుతాను ఏవైతే ప్రామిసెస్ చేశాడో అవి ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగున్నాయి. బట్ సెకండ్ హాఫ్ అయితే కొంచెం ల్యాగ్ అనిపించింది అని చెప్పేసి వారి అభిప్రాయాన్ని ఎక్స్ వేదికగా పంచుకున్నారు. అండ్ ఎస్, నెక్స్ట్ ట్వీట్ చూసుకుంటే, we are excited for this magnum ops after hearing the songs and seeing the release trailer, and but it did not live up to our expectations in terms of story or visual effects. So Anirudh is one of the few people who did their job from the start. Shiva Koratala suitable writing strains the patience, NTR outstanding performance. It was we are not sure why Janhvi Kapoor was taking into this film. For those who are hoping for something expectational, Devara is a huge disappointment overall. సో ఈ ట్వీట్కి సంబంధించినటువంటి అంశం చూసుకున్నట్టయితే మూవీకి సంబంధించినటువంటి గతంలో అంటే సినిమా రిలీజ్ అవ్వకముందు గతంలో వచ్చినటువంటి సాంగ్స్ ఏ విధంగా ఉన్నాయో, ట్రైలర్ ఏ విధంగా ఉందో ఇవన్నీ చూసి మేమందరం మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాము. బట్ ట్రైలర్లో చూపించినంతగా కానీ సాంగ్స్ ఉన్నటువంటి హైప్ బట్టి చూస్తే మాత్రం మూవీకి అంత ఎగ్జైట్మెంట్ అయితే మాకు ఎక్కడా కనిపించలేదు. అండ్ అనిరుద్ధ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది అనిపించింది. బట్ కొరటాల శివ మాత్రం కాస్త డిసప్పాయింట్ చేశాడు అని చెప్పి ఈ ట్వీట్ ద్వారా వారు వెల్లడించడం జరుగుతుంది. అండ్ జాన్వీ కపూర్ని ఎందుకు హీరోయిన్గా తీసుకున్నారు, అసలు జాన్వీ కపూర్ క్యారెక్టర్ ఏంటి అనే క్వశ్చన్ మార్క్తో ఈ ట్వీట్ని పోస్ట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ పోస్ట్ చూసుకుంటే, done with the first half Devara and NTR is superb all aspects, and Anirudh BGM songs are highlights, and action sequence and cinematography top notch, and has very good elements for the fans and masses at family crowd. So far like a blockbuster కళ పుష్కలంగా కనిపిస్తుంది. సో ఏదైతే ఈ ట్వీట్ని ఒక్కసారి మనం పరిశీలించినట్టయితే, సో దేవరా ఫస్ట్ హాఫ్ అయితే అయిపోయింది అండ్ ఎన్టీఆర్ సూపర్ ఆల్ ఆస్పెక్ట్స్లో చాలా బాగా చేశారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అనిరుద్ధ్ మ్యూజియం అయితే చాలా బాగుందని చెప్తున్నారు. అండ్ యాక్షన్ సీక్వెన్స్, సినిమాటోగ్రఫీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని మెన్షన్ చేయడం జరుగుతుంది. అండ్ హ్యాస్ వెరీ గుడ్ ఎలిమెంట్స్ ఫర్ ఫ్యాన్స్, మాసెస్ అండ్ ఫ్యామిలీ క్రౌడ్. సో ఫార్ ఇక బ్లాక్ బాస్టర్ కళ పుష్కలంగా కనిపిస్తుంది. సో కళ పుష్కలంగా కనిపిస్తుందని ఈ ట్వీట్ ద్వారా అయితే వెల్లడించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ట్వీట్ చూసుకుంటే 360కి సంబంధించిన ట్వీట్ని ఒక్కసారి మనం పరిశీలించినట్టయితే, సో మొత్తానికైతే జాన్వీ కపూర్ గ్లామర్ ఈ మూవీలో బాగా కనిపించిందని చెప్తున్నారు. అండ్ మూవీకి సంబంధించినటువంటి ప్రతి ఎలిమెంట్ కూడా అవుట్ స్టాండింగ్
అండ్ సెకండ్ హాఫ్ అయితే కాస్త యావరేజ్గా ఉందన్నట్టు వీళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది. అండ్ ఎన్టీఆర్ డెలివర్స్ స్టిల్లర్ పర్ఫార్మెన్స్ ఇస్ డ్యూయల్ రోల్. సో ఎన్టీఆర్ ఈ మూవీలో డ్యూయల్ రోల్ అనేది ప్రదర్శించడం జరిగింది. అండ్ ఓవరాల్గా చెప్పాలి అని అంటే వన్ టైం వాచ్ అన్నట్టుగా ఈ ట్వీట్ ద్వారా అయితే మనకి తెలియజేస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ ట్వీట్ చూసుకున్నట్టయితే దేవరా ఇస్ నాట్ జస్ట్ ఏ ఫిలిం, ఇట్ ఈస్ ఏ ఈవెంట్. It's where action and drama and emotions are coiled in a way that feels both epic of intimate. సో మొత్తానికైతే మూవీ హబ్కి సంబంధించినటువంటి ట్వీట్ చూసుకున్నట్టయితే మూవీ అయితే బ్లాక్ బాస్టర్ అని చాలా స్పష్టంగా వీళ్ళు మెన్షన్ జరిగింది. ఆల్మోస్ట్ 4.5 రేటింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో దేవరా మూవీ అయితే ప్రస్తుతానికి చాలా అంటే చాలా బాగుంది. అండ్ వీళ్ళకి సంబంధించిన అంశం చూసుకున్నట్టయితే 4.5 రేటింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ట్వీట్ చూసుకున్నట్టయితే ఉమర్ సందూకి చేసినటువంటి ట్వీట్ అనమాట ఇది. సో దేవరా ఇస్ వన్ మ్యాన్ షో, జూనియర్ ఎన్టీఆర్ ఈస్ బ్యాక్ విత్ బ్యాంగ్, హీస్ ట్రూలీ కింగ్ ఆఫ్ మాసెస్. సో చాలా షార్ట్ అండ్ స్వీట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఈయన రేటింగ్ కూడా 3.5 అవుట్ ఆఫ్ 5కి ఇవ్వడం జరిగింది. సో దేవరా అనేది వన్ మ్యాన్ షోలా ఉంది, అది కూడా జూనియర్ ఎన్టీఆర్. అండ్ జూనియర్ ఎన్టీఆర్ బ్యాక్ విత్ బ్యాంగ్, హీస్ ట్రూలీ కింగ్ ఆఫ్ మాసెస్కి ఆయన ఒక ట్రూలీ కింగ్ అన్నట్టుగా ఈయన మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వీక్ చూసుకున్నట్టయితే డన్ విత్ ద ఫస్ట్ ఆఫ్ దేవరా అండ్ ఎన్టీఆర్ ఈజ్ సూపర్ ఆల్ ఆస్పెక్ట్స్ అండ్ అనిరుద్ BGM సాంగ్స్ ఆర్ హైలైట్స్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ అండ్ సినిమాటోగ్రఫీ టాప్ నాచ్ అండ్ హ్యాస్ వెరీ గుడ్ ఎలిమెంట్స్ ఫర్ ద ఫ్యాన్స్ అండ్ మాసెస్ ఆర్ ఫ్యామిలీ క్రౌడ్ సో ఫార్ ఇక బ్లాక్ బాస్టర్ కళ పుష్కలంగా కనిపిస్తుంది. సో ఏదైతే ఈ ట్వీట్ని ఒక్కసారి మనం పరిశీలించినట్టయితే సో దేవరా ఫస్ట్ హాఫ్ అయితే అయిపోయింది అండ్ ఎన్టీఆర్ సూపర్ ఆల్ ఆస్పెక్ట్స్లో చాలా బాగా చేశారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అనిరుద్ BGM అయితే చాలా బాగుందని చెప్తున్నారు. అండ్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాటోగ్రఫీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని మెన్షన్ చేయడం జరుగుతుంది. అండ్ హ్యాస్ వెరీ గుడ్ ఎలిమెంట్స్ ఫర్ ఫ్యాన్స్ మాసెస్ అండ్ ఫ్యామిలీ క్రౌడ్ సో ఫార్ ఇక బ్లాక్ బాస్టర్ కళ పుష్కలంగా కనిపిస్తుంది. సో కళ పుష్కలంగా కనిపిస్తుందని ఈ ట్వీట్ ద్వారా అయితే వెల్లడించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ట్వీట్ చూసుకుంటే పానీపూరికి సంబంధించిన రేటింగ్ చూసుకున్నట్టయితే 3 పాయింట్స్ ఇవ్వడం జరిగింది అవుట్ ఆఫ్ 5కి. సో దానికి సంబంధించినటువంటి పాజిటివ్ వైబ్స్ చూసుకుంటే ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో, ఇక అనిరుద్ BGM చాలా బాగుందని, కొరటాల శివ టేకింగ్ ఇంకా నెక్స్ట్ లెవెల్ అని, ప్రొడక్షన్ వాల్యూ అండ్ సినిమాటోగ్రఫీ చాలా అంటే చాలా బాగుందని, నెగిటివ్ వచ్చేసి ఫ్యూ ల్యాక్స్. సో వీళ్ళు పాజిటివ్ నెగిటివ్ అని చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. పాజిటివ్ వచ్చేసి ఉన్నాయి, నెగిటివ్ మాత్రం చిన్న ల్యాగింగ్ అంటూ జరిగిందని చెప్పి ఇక్కడ ఈ పోస్ట్ ద్వారా వీళ్ళు వెల్లడించడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే SS కార్తికేయకి సంబంధించినటువంటి ట్వీట్ అనమాట ఇది. సో SS కార్తికేయ కూడా దేవరా మూవీకి సంబంధించినటువంటి అంశాన్ని ట్వీట్ చేయడం జరిగింది. సో మరి ఏ విధంగా ట్వీట్ చేశారు ఏంటి అనేది ఒకసారి ఇక్కడ చూసుకున్నట్టయితే SS కార్తికేయకి సంబంధించినటువంటి ట్వీట్ ఒకసారి చూసుకున్నట్టయితే సో ఏదైతే సెంటిమెంట్ రాజమౌళి గారితో స్టార్ట్ అయినటువంటి సెంటిమెంట్ ఏదైతే ఉందో దాన్ని మరోసారి మీరు ప్రూవ్ చేశారు. ఆల్మోస్ట్ 23 years ఆఫ్ మైత్ ఏదైతే ఉండిందో సో ఈ 23 years ఆఫ్ మైత్కి సంబంధించినటువంటి అంశంలో ఏదైతే సెంటిమెంట్ అనేది ఒకటి ఉందో సో అది మీరు మళ్ళీ బ్రేక్ చేయడం జరిగింది. లైక్ దాన్ని ప్రూవ్ చేయడం జరిగిందని చెప్పేసి షార్ట్ అండ్ స్వీట్లో SS కార్తికేయ మెన్షన్ చేయడం జరిగింది. సో మొత్తానికైతే ఈ మూవీ బ్లాక్ బాస్టర్ అంటూ ఈయన కూడా తన ట్వీట్ ద్వారా వెల్లడిస్తున్నారు. సో మరి మొత్తానికైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి దేవరా ఫస్ట్ హాఫ్ అయితే రావడం జరిగింది కాబట్టి సో ఫ్యాన్స్ అందరికీ ఇది ఒక ఖుషి అని చెప్పొచ్చు, ఒక పండుగ అని చెప్పొచ్చు. దసరా ఒక 10 రోజుల ముందే వచ్చిందని చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.